హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే బాగున్నా. మీరు ఎట్లున్నారు అనేది కామెంట్ చేయండి. ఈరోజైతే నేను ఒక మంచి రెసిపీతో అయితే వచ్చాను. అదేంటి అని అనుకుంటున్నారా? స్వీట్ షాప్ స్టైల్‌లో కరకరలాడే చెకోడీలు ఈజీగా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే గ్యాస్ ఆన్ చేసుకొని, స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి అయితే పెట్టుకోవాలి. అందులో ఈ గ్లాస్ వాటర్ అయితే పోసేసుకొని ఇగో వాము, జీలకర్ర అయితే ఇలా మరగపెట్టుకున్న తర్వాత ఒక గ్లాస్ పిండి తీసుకొని ఇలా కలుపుతూ వేసేసుకోవడమే. ఇంకా ఇది మొత్తం వాటర్‌లో కలిసేలాగా ఇలా కలుపుతూనే ఉండి గ్యాస్ అయితే ఆఫ్ చేయాలండి. గ్యాస్ అయితే ఆన్‌లో అయితే ఉంచుకోకూడదు. ఎందుకంటే ఆల్రెడీ మరిగిపోయినాయి కాబట్టి ఆ వేడికి పిండనేది ఇలా మంచిగా కలిసిపోతుంటది. ఇంకా మీరైతే ఇలా కలిపేసుకొని ఒక గిన్నెలోకైతే తీసేసుకోండండి. ఇలా గిన్నెలోకి వేసుకొని మంచిగా కలుపుతూ కొంచెం నీళ్లు చల్లుకోండి. తక్కువ అనిపిస్తే ఇగ ఇలా చల్లుకుంటే అయిపోతది. అంతే అండి. నేను అవే వాటర్ చల్లుకున్నా. మొత్తం అయితే మంచిగా పర్ఫెక్ట్‌గా అయితే కలుపుకోవాలి. ఇలా పర్ఫెక్ట్‌గా ప్రెస్ చేస్తూ కొంచెం వేడి మీదనే ప్రెస్ చేస్తూ కలిపితే చాలా బాగా వస్తాయండి చకోడీలనేది. సేమ్ మనము బయట స్వీట్ షాప్‌లో తీసుకుంటే ఎలా ఉంటాయో, ఇంకా అలా అయితే ఉంటాయి. ఇలా అయితే ఒకసారి ఇలా కలుపుకొని ఇంకా మనమైతే కారపూస గొట్టాలుంటాయి గదా! అందులో పెట్టుకుంటే సరిపోతది. నేనైతే స్టార్‌ది తీసుకున్నానండి. నా దగ్గర రౌండ్‌ది లేదు కాబట్టికి, ఇంకా స్టార్‌ది తీసుకొని ఒక హాఫ్ అయితే పెట్టేస్తున్నాను. ఎక్కువ ఒకేసారి పెట్టట్లేదండి. 2 సార్లు పెడదామని సగం సగం అయితే పెట్టేస్తున్నాను. బుట్టాలు పెద్దగే ఉన్నాయి గానీ, ఇంకా ఇలా తిప్పుతూ ఇగ బయటికి పొడుగ్గా ఒకటైతే తీసుకోవాలండి. ఎంత పొడుగు గావాలంటే అంత పొడుగైతే తీసుకోవాలి. ఇది పిండి అంటడం గానీ, ఇంకా మనం ఇలా తీసేసుకొని, ఇగ నెక్స్ట్ అయితే ఇలా ఒకసారి రోల్ చేసుకోవాలి. రోల్ చేసుకొని చెయ్యితో ఇలా చుట్టుకుంటే చకోడీలైతే ఈజీగా రెడీ అయిపోతాయి. చూసారు గదా! ఎంత బాగా వచ్చాయో. ఇంకా అలాగే ఇవన్నీ కూడా ఇలాగే చేసుకోవాలండి. ఈజీ. ఇంకా మీ పిల్లలుంటే ఒక 10 నిమిషాలలో వాళ్ళకి ఇలా చెయ్యమని చెప్తే భలే చేసి పెడతారు. కొంచెం పెద్ద పిల్లలైతే వాళ్ళకి గూడా ప్రాక్టీస్ లాగా ఒక ఆట లెక్క ఒక సండే రోజు పెట్టుకున్నారనుకో ఈజీగా అయిపోతాయి. మొత్తం ఇలా చేసుకొని పెట్టుకోండి. గ్లాస్‌కే ఇంగో ఇవన్నీ అయినాయండి. ఇలా వేసుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్ అయితే గ్యాస్ ఆన్ చేసుకొని ఆయిల్ అయితే వేసేసుకొని బాగా వేడెక్కాక ఇలా కడాయి పెట్టుకున్నాక అందులో అయితే ఆయిల్ పోసేసుకోవాలండి. ఇంకా హై ఫ్లేమ్‌లో పెట్టుకొని కొంచెం అయితే ఆయిల్ వేడెక్కాక ఇలా వేడి అయ్యాక ఇంకా వేడైందో లేదో చెక్ చేశానండి. ఫస్ట్‌ది ఒకటేసి ఇంకా బానే వేడయిందని మిగతాయయితే ఇలా వేసేసుకుంటున్నా అండి. ఏం అతుక్కోవు. ఈజీగా అన్నీ ఇలా ఏసుకోవచ్చు. అది మీ ఇష్టము. ఎలా యేసుకుంటే అలా యేసుకోండి. కాపోతే ఇది హై ఫ్లేమ్‌లో పెట్టయితే కాల్చుకోకూడదండి. మీడియం టు లో ఫ్లేమ్‌లో పెట్టయితే కాల్చుకోవాలి. ఇలా ఒకసారి వేసుకొని, ఇంకా గరిటె తీసుకొని ఒకసారయితే ఇలా కలుపుకొని మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టి కాల్చుకుంటే చెకోడీలైతే సూపర్ టేస్టీతో మనము ఎప్పుడు కావాలంటే పిల్లలకి అప్పుడు ఈజీగా ఒక 10 మినిట్స్‌లో అయితే చేసి పెట్టుకోవచ్చు. చాలా కాదండి కొన్ని చేసుకున్న పిల్లలకైతే టేస్ట్ కోసం ఇలా కాల్చుకుంటే సరిపోతదండి. ఆల్రెడీ ఒక వాయి కాల్చి ఇందులో ఏసాను. అప్పుడు వీడియో స్కిప్ అయిపోయిందనమాట. మర్చిపోయి కెమెరా ఆన్ చేసుకోలేదు. ఇంకా నేను చేసుకున్న చెకోడీలైతే మా పిల్లలకైతే చాలా బాగా నచ్చాయి. ఇంకా ఆఫ్టర్‌నూను, ఈవినింగ్ పిల్లలొచ్చాక ఏదో ఒక స్నాక్స్ ఉండాలి గదా! ఇలా చెకోడీలైతే ఇష్టంగా తింటారని ఎప్పుడు ఒకేలాగా గాకుండా అప్పుడప్పుడు ఇలా చేసి పెడితే పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఇంకా ఇవి ఒక 2 రోజులు, 3 రోజులు స్నాక్స్. ఇంకా నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మళ్ళీ ఒక ముచ్చటతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు అయితే బాయ్ అండి. ఇంకా మీరు గూడా నచ్చితే చేసుకోండి.